బ్రెడ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: పుదీనా 2 కట్టలు, 10 పచ్చిమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర, సాల్ట్. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. అందులో సాల్టు, కొంచెం వాము, కొంచెము బేకింగ్ పౌడర్ వేసి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. అంత గట్టిగా ఉండకూడదు, నీళ్ళగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. తర్వాత బ్రెడ్ ముక్కల్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసెస్ను మొత్తం ఈ విధంగా క్రాస్గా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పీస్ తీసుకొని దానిపై మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని 2 స్పూన్లు వేసుకొని దానికి స్టఫ్ చేసుకోవాలి. ఒక పీస్ పైన స్టఫ్ చేసుకొని దానిపై మరొక పీస్ను ఉంచాలి. ఈ విధంగా అన్ని పీసులు మనము స్టఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాండీ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి మనకు సరిపడినంత అవి వేగటానికి. ఈ బ్రెడ్ పీసుల్ని ఈ శనగపిండి కలుపుకున్న పిండిలో బాగా తడుపుకొని ముంచి ఆయిల్లో వేసుకోవాలి. వీటిని నిదానంగా స్టవ్ మీద దోరగా వేయించుకోవాలి, ఎర్రగా వచ్చేలాగా. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మ రసం పిండుకోవచ్చు వాటిపై.